ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యావత్ భక్తలోకానికి సభక్తికంగా సమర్పిస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతం. తాళపాక అన్నమాచారుల వారు పదకవితా పితామహుడై కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వర్ణించినటువంటి విన్యాసాలు, విలాసాలు, ఈ అంశాలన్నీ కూడా భక్తలోకానికి అందించే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అన్నమయ్య పదములు ఆర్ద్రభక్తి భరంబులు, అంతరంగ కల్మషాప హరములు, అబ్జనాభు మహిమ అఖిల దిగంతాల చాటి చెప్పినట్టి మేటి నుడులు. అన్ని జన్మలలోనూ ఉత్తమోత్తమ జన్మగా భావింపబడే మానవులుగా మనం జన్మించినందుకు, మనకు ఈ అదృష్టాన్ని ప్రసాదించినటువంటి ఆ పరమాత్మ పట్ల కృతజ్ఞతలు కలిగి, దాసభావన కలిగి, శరణాగతితో ఆ దేవదేవుని పాదారవింద మకరంద రసాస్వాదనం చేయడం మనందరి యొక్క కర్తవ్యం. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసి దృగ్జాలంబున్ హరిమోపై పరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధా నిశయుడై మోదించి భీష్ముండు సంశీలంబొప్పనుతించే కల్మష గజ శ్రేణీహరిన్ శ్రీహరిన్. భాగవతంలో పేర్కొన్నట్టుగా అలనాడు కురుక్షేత్ర సమరాంగణంలో అనేకమైనటువంటి బాణాలు గుచ్చుకున్నాయి భీష్ముల వారికి. ఆయన ఒక్క బాణం కూడా తీయలేదు. అలాగే శరతల్పగతుడైనాడు. అయినా ఆ బాణముల చేత నొప్పి కలిగి బాధిస్తూ ఉన్నా కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు తన చూడటానికి వస్తాడో, ఆ దేవదేవుని యొక్క తలంపు స్మరణ ఎప్పుడైతే తన మనస్సులో అంకురిస్తుందో, అప్పుడు ఈ బాధలన్నీ ఆ భక్తుడు మర్చిపోతాడట. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసి దృగ్జాలంబున్ హరి మొముపై పరపి అన్నట్టుగా ఈ అన్నమాచార్య సంకీర్తనలు భక్తులు, గాయకులు ఆలపిస్తూ ఉన్న సమయంలో అవి మనం శ్రవణం చేసిన, ఆ సారాంశాన్ని గ్రహించిన, ఆ భావన పరంపరలు మన మనస్సులో ఆస్వాదించిన, ఆ దేవదేవుని పాదాలను మనం ఆశ్రయించి అనుభూతి కలుగుతుంది. అంత మహత్తర శక్తి ఈ అన్నమయ్య పదాలకు ఉన్నది, ఈ సంకీర్తనలకు ఉన్నది. అటువంటి ఈ సంకీర్తన సారాంశాన్ని, సందేశాన్ని భక్తలోకానికి అందించే ప్రయత్నంలో ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రఖ్యాత కళాకారిణి విష్ణుప్రియ భరద్వాజ గారు. గతంలో వారు ఎన్నో సంగీత కార్యక్రమాలు, సభలు నిర్వహించి ఉన్నారు. వారు ఎన్నో సంకీర్తనలు కూడా స్వరపరిచినటువంటి అనుభవం కూడా వారికి ఉన్నది. పరమాత్మ శ్రీనివాసుడు విష్ణుప్రియ భరద్వాజ గారికి మధురాతి మధురమైనటువంటి గాత్రశక్తిని ప్రసాదించి ఉన్నారు. ఆమె తన ప్రతిభను, తన సంగీతాన్ని అన్నమయ్య సంకీర్తనలకు అన్వయించి సద్వినియోగం చేసుకోవాలనే తపనతో, ఆర్తితో ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున, భక్తలోకం తరపున నేను స్వాగతం సమర్పిస్తూ ఉన్నాను. అలాగే మరొక సాహితీవేత్త గౌరుపెద్ది వెంకట శంకర భగవాన్ గారు. వెంకట శంకర భగవాన్ గారు గతంలో కూడా మనతో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహాప్రతిభామూర్తి. గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారు వీరి తండ్రి గారు. వారు అలనాడు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారితో కలిసి కొన్ని సంపుటాలు వెలయించడం కాకుండా వారు స్వతంత్రంగా అనేక సంపుటాలు వెలయించారు. రాగిరేకుల్లో ఉన్నటువంటి శాసన లిపిని చదువరులకు అనుగుణంగా, భక్తవరులకు సౌలభ్యంగా, పరిశోధకులకు అందుబాటులో ఉండే రీతిగా పరిష్కరించి తగినటువంటి పీఠికలు పొందుపరచి భక్తలోకానికి అందించినటువంటి మహానుభావులు వీరి తండ్రి గారు గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారు. వారికి తనయులై, వారికి నిజమైనటువంటి వారసులై అదే భక్తి ప్రపత్తులు కొనసాగిస్తూ, ఆ సంకీర్తన అధ్యయనం చేస్తూ, ఆ సంకీర్తన ఆరాధనలో వారి జీవితాన్ని పునీతం చేసుకున్నటువంటి మంచి మిత్రులు మాకు కూడా వెంకట శంకర భగవాన్ గారు. వారు మనకి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి ప్రశ్నలు అనుసంధానం చేసి భక్తుల తరపున ఆ సందేహాలు వారు అడుగుతారు. అవన్నీ మనం పరిష్కరించే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈరోజు ఏ మధురాతి మధురమైనటువంటి సంకీర్తనలతో ముందుకు వచ్చారో విష్ణుప్రియ భరద్వాజ గారు, ఆ సంకీర్తన ఆలపించవలసిందిగా నేను వారిని కోరుతున్నాను. హరి ఎరుగును అందరి బతుకులు, హరి ఎరుగును అందరి బతుకులు, 20 ఈతని ఎరుగుట మేలు. హరి ఎరుగును అందరి బతుకులు, 20 ఈతని ఎరుగుట మేలు. హరి ఎరుగును అందరి బతుకులు. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలో ఎనసి బ్రహ్మాండము లేలిరట. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలో ఎనసి బ్రహ్మాండము లేలిరట. పెనగుని వారల పేరులు మరచిరి, పెనగుని వారల పేరులు మరచిరి. మనుజ కీటముల మరొవడెరుగు, మనుజ కీటముల మరొవడెరుగు. హరి ఎరుగును అందరి బతుకులు, 20 ఈతని ఎరుగుట మేలు. హరి ఎరుగును అందరి బతుకులు, అందరి బతుకులు. ఆసదొల్లి మునులనంత కోట్లు చేసిరి తపములు సేనలుగా. ఆసదొల్లి మునులనంత కోట్లు చేసిరి తపములు సేనలుగా. ఏ సిరులందిరి ఎరగరవురును, ఏ సిరులందిరి ఎరగరవురును. వేస పునరులకు విధి ఏదో, వేస పునరులకు విధి ఏదో. హరి ఎరుగును అందరి బతుకులు, 20 ఈతని ఎరుగుట మేలు. హరి ఎరుగును అందరి బతుకులు. కలవనేకములు కర్మ మార్గములు పలు దేవతలిటు పాటించిరే. కలవనేకములు కర్మ మార్గములు పలు దేవతలిటు పాటించిరే. బలిమి శ్రీ వెంకటపతికి మొరయిడి, బలిమి శ్రీ వెంకటపతికి మొరయిడి. వెలసిరి తుదనిదే వెరవిందరికి, వెలసిరి తుదనిదే వెరవిందరికి. హరి ఎరుగును అందరి బతుకులు, 20 ఈతని ఎరుగుట మేలు. హరి ఎరుగును అందరి బతుకులు, అందరి బతుకులు. హరియే ఎరుగును అందరి బతుకులు. అణువులో అణువై మహత్తులో మహత్తై ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశుడు, శ్రీనివాసుడు, చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా ఈ సృష్టిలో ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో అందరి యొక్క అంతరంగంలో తానే కొలువై ఉన్నాడు. కాబట్టి ఆ దేవదేవునికి ఎవరి మనసులో ఎంత ఉందో, వారు దుర్మార్గులైనా సన్మార్గులైనా, దేవతలైనా రాక్షసులైనా,
వారి వారి తలపులు ఆ పరమాత్మకు ఎప్పుడూ విదితమై ఉంటాయి అని అన్నమయ్య భావిస్తూ రచించినటువంటి ఈ సంకీర్తనలో ఉన్నటువంటి ఒక తాదాప్యం విష్ణుప్రియ భరద్వాజ గారు గొప్పగా గానం చేశారు. మృదుమధురమైనటువంటి గాత్ర విన్యాసంతో, స్వర ప్రస్తార కల్పన సౌలభ్యంతో భక్తులందరికీ కూడా ఆ సారాంశం బోధపడే రీతిలో వారు గానం అద్భుతంగా సాగించారు. అన్నమయ్య చెప్పినటువంటి ఈ సారాంశం ఏమిటంటే, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త అన్నాడు పరమాత్మ. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని గీతా ప్రబోధం చేస్తూ ఈ అనంతకాల స్వరూపం నేనై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ అనంతకాలం అనేది ఎప్పుడు ప్రారంభమైందో, ఎంతవరకు ఉందో ఎవరూ చెప్పలేరు. కానీ ఆ ఆదిమధ్యాంతరహితుడు, అనంతానంత అతీత బ్రహ్మాంత కల్పాంతుడు అయినటువంటి దేవదేవునికి మాత్రం అవి విదితంగానే ఉంటాయి. అదే చెప్పాడు. 4 యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ 4 కలిస్తే ఒక మహాయుగం. కొన్ని మహాయుగాలు కలిస్తే కల్పము, కొన్ని కల్పములు బ్రహ్మాండములు, ఆ బ్రహ్మ పరిపాలించే కాలం అని. అలా ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎంతమంది బ్రహ్మలు ఈ సృష్టిలో పరిపాలన చేశారో, ఎంతమంది మనువులు పరిపాలన చేశారో అవి మనం లెక్కించగలమా? ఎవరి ఊహకు జ్ఞానానికి అందనటువంటి అంశాలు అవి. కాబట్టి ఎప్పుడో అవన్నీ కూడా కనుగొని వారల ఎంత వృద్ధి చెంది వాళ్ళు పరిపాలన చేసినా, ఏం సాగిస్తున్నా కానీ ఎప్పుడో మర్చిపోయాం వాళ్ళమా. బ్రహ్మలనే మర్చిపోయాము, మనువులనే మర్చిపోయాము. ఈ అనంతకాల ప్రవాహంలో ఎప్పుడో అత్యంత ప్రాచీన కాలం నుంచి ఏం జరుగుతూ ఉందో ఈ చరిత్ర మన ఊహలకు అందనిది అని భావిస్తూ ఉంటే ఇంకా లోకాన్ని పరిపాలించిన రాజులు, చారిత్రక యుగం, పౌరాణిక యుగం పట్లే మనకు అవగాహన లేదు. చరిత్రలో ఎంతమంది రాజులు పరిపాలించారు? విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు చూసుకుంటే సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి రాజవంశాలు. నరసానాయకుల వారు, వీరనరసింహరాయల వారు, శ్రీకృష్ణదేవరాయల వారు, అచ్యుతదేవరాయల వారు, సదాశివరాయల వారు, అళియరామరాయల వారు, తిరుమల రాయల వారు. చోళరాజులను చూస్తే త్రిపురాంతక చోళన్, పరాంతక చోళన్, రాజరాజ చోళన్, రాజేంద్ర చోళన్, కులోత్తుంగ చోళన్. భాగవతంలో చెప్పినట్టుగా కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించెందరే వారేరీ సిరి ముటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరేణింగలదే అన్నట్టు ఆ విధంగా ఎంతో అనంతమైనటువంటి కాలప్రవాహం గడిచిపోయింది కదా. ఈ అనంత కాల ప్రవాహంలో ఈ జీవులం మనం ఎంత, అణువులో పరమాణువు కూడా కాదు మనం. కానీ శాశ్వతమైన అంశం ఏమిటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు మొదటి బ్రహ్మ పరిపాలించిన కాలంలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు, శాశ్వతుడై ఉన్నాడు. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వీధోత్సవ కృతానందుడై మహావైభవుడై ప్రకాశిస్తూ ఉన్నాడని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. ఆ అంశాన్నే అన్నమాచార్య వారు చెప్పారు. కలవనేకములు కర్మ మార్గములు. సత్కర్మిష్ఠులు నీకు ఇష్టమైనటువంటి సత్కర్మలు ఆచరించి నీలో లీనమైపోయినటువంటి మహానుభావులు, మహర్షులు ఉన్నారు, బ్రహ్మలున్నారు, ఎందరో ఉన్నారు. ఆ దారిలో మమ్మల్ని కూడా నడవని దేవదేవా, మేం కూడా నీలో ఐక్యమైపోవాలి, మాకు కూడా ఆ మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించు అని చివరి చరణం బలిమి శ్రీ వెంకటపతికి మొరయిడి. బలవంతులకే బలవంతుడైనటువంటి వాడు. ఆ బలిమి అనే శబ్దంలో ఉంది బరువు అంతా కూడా ఈ సంకీర్తనలో. బలిమి శ్రీ వెంకటపతి, ఆ దేవదేవునికి ఉండే బలం ఎవరికీ లేదు. కాబట్టి అనంతులకే అనంతుడైనటువంటి ఓ దేవదేవా, అతీత బ్రహ్మ కల్పాంతుడైనటువంటి ఓ దేవదేవా, మమ్మల్ని కూడా నీలో లీనమైపోని అని ఆ కాలతత్వాన్ని నిరూపిస్తూ, కాలతత్వానికి శ్రీనివాసుని మహత్వమే మూల కారణమని విశదీకరిస్తూ ఎంత అద్భుతంగా చెప్పారు ఈ కీర్తన అన్నమాచార్య వారు. అటువంటి కీర్తన ఇప్పుడు విష్ణుప్రియ భరద్వాజ గారు మధురాతి మధురంగా ఆలపించారు. మరి సోదరుడు వారికి ఉన్నటువంటి అంశాలని వారు ఇప్పుడు అనుసంధానం చేస్తారు.
ఓం నమో వెంకటేశాయ. ఈ కీర్తన చాలా మధురమైన కీర్తన, భక్తలోకానికి మహత్తరమైన సందేశాన్ని అందించినది ఇది. హరియే ఎరుగును అందరి బతుకులు 20 ఈతని ఎరుగుటే మేలు. ఇక్కడ 20 అన్నప్పుడు స్థిరమైన చిత్తముతో అని నా ఆలోచన. అలాగే ఈతని అంటే అన్నమయ్య రచించిన కీర్తనలో పల్లవిలోనే ఒక రకమైన చమత్కారం కనబడుతున్నది. రెండవ పాదం నుంచి మొదటి పాదానికే వెళితే బాగుంటున్నట్టుగా నాకు తోస్తుంటుంది. ఈతని అన్నప్పుడు ఎవరు ఇక్కడ? హరి. ఆ హరి ఎవరు? అందరి బతుకులు ఎరిగినవాడు. అంటే శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంభులై అని చెప్పిన రీతిలో అన్నమయ్య భగవద్గీతను ఉపనిషత్తులు కూడా స్పృశించినారు. భగవద్గీతలో జ్ఞానకర్మ సన్యాస యోగంలో 5వ శ్లోకంగా చెప్పబడింది, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అయ్యా అర్జున, నీకు ఎన్నో జన్మలున్నాయి, నాకు ఎన్నో జన్మలున్నాయి, కానీ తాన్యహం వేద సర్వాణి, తాని సర్వాణి అహం వేద. నాకు తప్పించి నీకు తెలియవు అవన్నీ, నీకు అవేవి తెలియవు. నేను ఎందుకు తెలుసుకున్నానంటే నన్ను జ్ఞానశక్తి కప్పబడింది, నాకు ఎటువంటి మాయలు అంటవని చెప్పేసి. కాబట్టి అన్నమయ్య భగవద్గీత ఉపనిషత్తుల సారాంశాన్ని కూడా తన సంకీర్తనలో చొప్పించినాడు అనేది ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. ఇంకొకటి విశేషమైన అంశం ఏంటంటే ఇందులో ఉన్నతమైన మహాపురుషులందరినీ వారు ప్రస్తావించినారు. అందులో ఉన్నతమైన పురుషులంటే బ్రహ్మల మొదలుకొని మునులు, దేవతలు వీళ్ళందరినీ సూచించడం జరిగింది. ఈ విషయంలో విష్ణుప్రియ గారిని మొదటి చరణాన్ని ఒకసారి ఇంకో ఆలోచించమని నేను కోరుతున్నాను. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలో ఎనసి బ్రహ్మాండము లేలిరట, పెనగుని వారల పేరులు మరచిరి, పెనగుని వారల పేరులు మరచిరి, మనుజ కీటముల మరొబడెరుగు. ఈ మొదటి చరణంలో అమ్మాయి పాడిన పద్ధతి చూస్తే చాలా శ్రావ్యంగా పాడింది అమ్మాయి. బ్రహ్మలు వేల సంఖ్యలు ఉన్నారన్నారు. సంఖ్య ఓన్లీ ఒక సంజ్ఞా సూచకం మాత్రమే మనకి ఇక్కడ. అంటే అనేకులు అక్కడ మనం అర్థం తీసుకోవాల్సి వస్తుంది. ఈ అనేకులైన బ్రహ్మలు వారి వారి కాల పరిమితులలో ఎన్నో బ్రహ్మాండమైన సృష్టి కార్యక్రమాలన్నీ వాళ్ళు నిర్వహించినారు. కానీ అవన్నీ కూడా ఏ రోజు కూడా నిలవలేకుండా మనమందరం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి అటువంటి బ్రహ్మాండమైన సృష్టి కార్యక్రమాలు నిర్వహించిన ప్రస్తుతం చూస్తుంటే, ఇప్పుడుండే బ్రహ్మ చూస్తుంటే సాంకేతిక బ్రహ్మలాగా కనబడుతుంది. చాలా వరకు సాంకేతిక పరంగా ఎంతో వృద్ధి చెంది మనకు ఇటువంటి సృష్టి చేస్తున్నట్టుగా మనకు నా వరకు తోస్తున్నది. రాబో బ్రహ్మ వచ్చి హనుమంతుల వారనేసి మనకు పెద్దవారు జిజ్ఞాసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనుజ కీటములు, అటువంటి బ్రహ్మలు బ్రహ్మాండమైన సృష్టి నిర్వహించిన వారందరూ కూడా ఏమాత్రము గుర్తింపబడిక వాళ్ళని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ మనుషులు, కీటములు అవి కూడా వీటి సంగతి ఏదో మరెవ్వడిరు. ఇక్కడ ఒకటి ఏమిటంటే ప్రతి ఒక్క చరణంలోనూ అన్నమయ్య ఒక ప్రశ్నను సంధిస్తున్నారు. ఎవరు ఎరుగు అంటారు. మనం పల్లవిలోనే దీనికి సమాధానం తీసుకోవాల్సి వస్తుంది నా భావన. ఎవరు ఎరుగురు అంటే హరియే ఎరుగును అందరి బతుకులు అని. అందరి బతుకులు హరియే ఎరుగును. ఆ హరిని మనం ఎరుగకపోతూ ఉన్నాం. అది మన అజ్ఞానం. అది చెప్పారు అన్నమయ్య. 20 ఈతని ఎరుగుటే వేరు. అందరి బతుకులు హరే ఎరుగుతూ తెలుసుకుంటున్నాడు, కానీ ఆయన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం తెలుసుకొని అంతో ఎంతో భగవంతుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. తెలుసుకున్నంత తెలుసుకొని ఆ దేవదేవుని పాదారవిందాలను ఆశ్రయించడం మన కర్తవ్యము అన్న ముక్తాయింపుతో అన్నమయ్య పూర్తి చేశారు. అదే బలిమితో అనేసి చాలా. ఎందుకంటే ఈ బలమంతా అయిందే, కాలంలో ఉండే బలం అయిందే, తత్వంలో ఉండే బలం అయిందే, అన్ని తత్వాలు ఆయనే, అన్ని అవతారాలు ఆయనే, హరి అవతారములే అఖిల దేవతలను కూడా అన్నాడు అన్నమయ్య. కాబట్టి మనము హనుమంతుని గురించి కూడా మీరు ప్రస్తావించారు. ఆయన భవిష్యత్ బ్రహ్మ అని. గతంలో ఎందరో బ్రహ్మలు గడిచిపోయారు, వాళ్ళు ఎవరు గుర్తులేరు అన్నప్పుడు మనుజ కీటంలో మరి ఎవడెరుగు?
బ్రహ్మలే గుర్తులేదంటే మనుజ కీటాలు ఎవరు గుర్తుంటారు? కాబట్టి కానీ భవిష్యత్ బ్రహ్మ ఇప్పుడే గుర్తుపెట్టుకుంటున్నాం మనం. అది హనుమంతుని గొప్పతనం. దానికి కూడా కారణం అన్నమయ్య వర్ణించున్నాడు. హనుమంతుడు నిరంతరము ఆ దేవదేవుని పాదదాసుడు, శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు, సావధానుడు, సర్వశరణ్యుడు అని కూడా అన్నమయ్య వర్ణించాడు. కాబట్టి నేను ఎక్కడో చదివాను, గంధమాధన పర్వతంలో ఉంటాడు హనుమంతుడు, చిరంజీవి ఆయన. అప్పుడప్పుడు ఆకాశ మార్గంలో అలనాడు శతయోజనాలిక విస్తీర్ణ మహాసాగరాన్ని లంఘించి ఎలా వచ్చి వెళ్ళాడో అలా గంధమాధన నుంచి వెంకటాచలానికి వచ్చి స్వామిని సగుణంగా సేవించి పోతూ ఉంటాడు అని ఎక్కడో చదివాను నేను. అలా స్వామిని సేవించి హనుమంతుడు వారు వెళ్తూ ఉంటే వింధ్య పర్వతాలు దాటే సమయంలో ఆ పర్వతాల్లో ఎక్కడో గంధర్వులు కిన్నరులు అంతా ఉంటారు కదా, అటువంటి గంధర్వుల కిన్నర కింపురుష నగరం ఏదో వచ్చిందని, వాళ్ళు మధురాతి మధురంగా రామగానం చేస్తూ ఉంటే అక్కడ దిగాడని, అది ఆలకించాడని, వాళ్ళంతా కూడా కోరిన తరువాత హనుమంతుడు కూడా రామగానం చేస్తే వాళ్ళు సిగ్గుపడ్డారట వాళ్ళ సంగీత పరిజ్ఞానానికి. ఆ హనుమంతుని ముందు మనం ఎంత కుప్పిగంతులా అన్నట్టుగా, అలాగా ఆ పరమాత్మను కర్మ మార్గములు కలవనేకములు కర్మ మార్గములను కూడా చెప్పాడు. అలా అందరికంటే గొప్ప కర్మ మార్గంలో ఆ దేవదేవుని కొలిచిన వాడే హనుమంతుడు, ఆయనే భవిష్యత్ బ్రహ్మ. అలాగే మీరు ప్రస్తావించినట్టుగా హనుమంతుని ప్రస్తావన తీసుకొచ్చి మంచి పని చేశారు మీరు. బ్రహ్మల ప్రస్తావన అన్నమయ్య తీసుకొచ్చాడు, భవిష్యత్ బ్రహ్మ ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. కాబట్టి అనంతకాల స్వరూపుడు పరమాత్మ. ఆ అనంతకాల స్వరూపుని మనం తెలుసుకోవడం మన కర్తవ్యం. ఎంత వీలైతే ఈ జీవితంలో అంతా మనం తెలుసుకోవాలి అనేదే ఇందులో అంతఃసారము అనేది మనం గ్రహించాలి. అదే భక్తలోకం కూడా గ్రహించాలి. అలాగే ఇంకొకటి ఏమిటంటే తరువాతి చరణాల్లో మునులను ప్రస్తావించారు. వాళ్ళందరూ కూడా కోటాను కోట్లు ఉండి పెద్ద పెద్ద తపస్సులు, సేనలుగా తపస్సులు చేసినారని చెప్పినారు ఆయన. పెద్ద తపస్సులు చేసి కడాపటికి ఏవి మోక్షము లేదా సిద్ధిశక్తులు ఇట్లాంటివి పొందినారే కానీ మనము అనుభవించేటువంటి అశాశ్వతమైన ఈ సంసారాలు సిరులు వారు కోరటం లేదు. కాబట్టి మీరు అశాశ్వతమైనది కాకుండా శాశ్వతమైన వెంకటేశ్వరుని బలిమితో కొలుచుకోమని. సప్తర్షులు ఉన్నారు, కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠాది మహర్షులు, ఋష్యశృంగాది మహర్షులు, వారందరినీ మనం యథాశక్తి గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. కానీ అందరూ ఎక్కడ గుర్తుపెట్టుకుంటున్నారు? అటువంటి వారు ఎందరూ తపస్సు చేశారో ఆ తపః కైంకర్యాలకు, వారి పూజా విశేషాలకు, వారి యొక్క నవిధ భక్తి మార్గాలకు కూడా గమ్యమానుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీ వెంకటేశుడే, బలివి శ్రీ వెంకటపతియే అని అన్నమయ్య సిద్ధాంతీకరించాడు అని మనం గ్రహించాలి. తర్వాత మూడవ చరణంలో మనం గ్రహించదగ్గది ఏమిటంటే దేవతల గురించి ప్రస్తావించారు. దేవతలు కూడా ఒకప్పుడు ఇటు ఉండిన వారే కర్మ మార్గముల చేత వాళ్ళు దేవతలుగాను, కొంతమంది దేవేంద్ర స్థానాన్ని కూడా పొందినవారే. కాబట్టి ఇన్ని జరుగుతున్నా కూడా ఈరోజు వర్తమాన కాలంలో ధనము, అధికారము, పదవి ఇవన్నీ చూసుకొని మీరు కళ్ళు మూసుకొని ప్రవర్తించవద్దు. పెద్ద పెద్దవాళ్ళు దేవతలు, మునులు, వాళ్ళు బ్రహ్మస్థానాలు కూడా పొందిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఈ స్థానానికి వచ్చేవాళ్ళే, కింది స్థానానికి వచ్చేవాళ్ళే. కాబట్టి మీరు ఇప్పటికైనా గుర్తించి గ్రహించి మనము స్వామిని, వెంకటేశ్వర స్వామిని బలిమితో కొలవని చెప్పారు. కాబట్టి ఇది చాలా ఉన్నత వర్గాలకు చెందినటువంటి మహాపురుషులు అందరినీ కూడా ఒకచోట వారు ప్రస్తావించి ఈ కాలానికి కాదు ఏ కాలానికైనా చెందిందే, అటు త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు, అటువంటి సత్పురుషులు ఉన్నారు అని తెలియపరుస్తూ ఒక చిన్న కీర్తనలో వారు మహత్తరమైన సందేశాన్ని అందించారని నా అభిప్రాయం. యథార్థం అది. అందరి వనములు హరియే ఎరుగును అంటే శ్రీకృష్ణ భగవానుడు రాయబారానికి వెళుతూ ధర్మరాజుని అభిప్రాయం అడిగాడు. ఆయన శాంతినే స్థాపించమని అడిగాడు. భీముణ్ణి అడిగాడు, ఆయన కూడా శాంతి అన్న మార్గానే చెప్పాడు ఆయన. కానీ ద్రౌపదీదేవి ఆమె అభిప్రాయం అడిగినప్పుడు కన్నేళ్ల పర్యంతమై వీళ్ళంతా శాంతి స్థాపన చేయమని అడుగుతున్నారే, మరి వాళ్ళ ప్రతిజ్ఞలు ఎందుకండి కాల్పన? మరి నేను నా కేశపాసం ముడివేయలేదు కదా, దాని గతి ఏమిటి? ఆ దేవదేవుని దగ్గర దుఃఖాన్ని వ్యక్తీకరిస్తే ఆమెకు చెప్పాడట. ఆ దేవదేవుని మాటల సారాంశం ఏమిటంటే, అమ్మా నువ్వు సంకల్పించిందే జరుగుతుంది, అన్నీ విన్నాను. ఆయనకు పాండవుల మనసులో ఏముందో తెలుసు, కౌరవుల మనసులో ఏముందో తెలుసు, ఏమి జరగబోతుందో కూడా తెలుసు. అన్నీ తానే నిర్వహించే దేవదేవుడు కాబట్టి
కాబట్టి మీకైనా మాకైనా కర్మ మార్గములు అనేకములు పాటించిన దేవతలకైనా మహర్షులకైనా బ్రహ్మలకైనా మనువులకైనా ఆ దేవదేవుని యొక్క జగన్నాటక సూత్రధారిత్వంలో మనం పాత్రధారులమే అన్న సారాంశాన్ని అన్నమయ్య విశదీకరించాడు. మీరు కూడా మీ వ్యాఖ్యానంలో ఆ సూచనప్రాయంగా అదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఇంతటి మహత్తరమైన పురుషులు కాకుండా మనం కూడా ఆత్మానాత్మ వివేకం చేత హరిని సద్రూపంగా ఎరిగి మనం ఎటువంటి కర్తవ్యాలను ఆచరించాలను కర్మ మనకు తెలిసిందే ఆర్యోక్తి. చివరి చరణం ఒకసారి ఆలోచించమ్మా. బలిమి శ్రీ వెంకటపతి. కలవనేకములు కర్మ మార్గములు పలు దేవతలిటు పాటించిరే. కలవనేకములు కర్మ మార్గములు పలు దేవతలిటు పాటించిరే. బలిమి శ్రీ వెంకటపతికి మొరయిడి. బలిమి శ్రీ వెంకటపతికి మొరయిడి. వెలసిరి తుదనిదే వెరవిందరికి. వెలసిరి తుదనిదే వెరవిందరికి. సరస్వతి తత్వంలో కూడా దిన తార వార రూప ఘటిక యామరూపిణి కళ కాష్ట ముహూర్తాది ఈ కాలంలో ఉన్నటువంటి విశ్లేషణలు ఇవన్నీ కూడా నిమిషము గంట దినము ఋతువులు మాసములు ఇవన్నీ కూడా పరమాత్మ తత్వమే అని ప్రకటిస్తూ ఉన్నారు మన ఉపనిషత్తులు కానీ అన్నీ కూడా. కాబట్టి ఆ సారాంశాన్ని చెప్పాడు. అందులో దేవతలంటే మహర్షులు దేవతలే. వారంతా ఎటువంటి పవిత్ర కర్మ మార్గాన్ని పాటించి స్వామిలో లీనమైనారో అలనాడు ఎవరో అష్టావక్రుడనే మహర్షి తన ప్రాణవాయువులు అనంతవాయువుల్లో కలిసే సమయాన్ని గుర్తించి ఆ సమయానికి వచ్చి కృష్ణ భగవానుని పాదాలపై పడిపోయాడు. కృష్ణుడే ఆయనకి అంత్యక్రియలు నిర్వహించాడని బ్రహ్మవేత్త పురాణంలో చదువుతూ ఉన్నాం. అలాగా మనం కూడా మనుజకీటముల మరెవడెరుగు. మనం మనుజకీటములు. మనమెంత చరిత్రలో ఈ అనంత కాలంలో. కాబట్టి మనం కూడా ఆ దేవదేవుని యొక్క అనంత లీలా మహత్వంలో మన ఆత్మలు పర్యవసించి మనం జీవన్ముక్తులం కావాలనే గొప్ప సారాంశాన్నే అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో అందించారని విష్ణుప్రియ భరద్వాజ్ గారు గానం చేశారు. ఈ వ్యాఖ్యానం కూడా ఆ దిశగానే సాగింది. భగవాన్ గారు అడిగినటువంటి సందేహాలు కూడా ఆ ప్రస్తావనే తీసుకొస్తూ భవిష్యత్ బ్రహ్మ ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఎంతో మనోజ్ఞంగా వారు అంశాలన్నీ కూడా లేవనెత్తారు. మీరు అడిగిన 3వ చరణం మాత్రం చాలా ప్రశస్తమైనది. ఎందుకంటే అన్నమయ్య ప్రతి కీర్తనలోనూ 3వ చరణంలో తాదాత్మ్యం చెంది ఆయన అన్నమయ్య సంకీర్తన శిల్ప సౌందర్యంలో ఉన్న విశేషం అది. ఆయన విషయం చెప్పుకుంటూ ప్రతిపాదిస్తూ వచ్చి చివరి చరణంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాలపైన మన ఆత్మను ఉంచుతారు ఆయన. అది అందులో మీరు అన్నారు చూడండి, కర్మ మార్గములని. దైవం అంటే ఎవరో కాదు, ఆర్యోక్తి ఒకటి ఉన్నది. పూర్వజన్మ కృతకర్మం దైవం ఇచ్చవిధీయతే అంటే ఈ దేవతలందరూ కూడా ఒకప్పుడు చేసినట్టు. కాబట్టి మనకి ఇచ్చిన గొప్ప సందేశం అంటే మీరు సక్రమమైన కర్మ మార్గాన్ని ఆచరించి మీకు కూడా ఆ దేవత అందులో అవకాశం ఉంది. భక్తి జ్ఞాన కర్మ ఈ 3 తత్వాలలో కర్మ మార్గములని అన్నారు అన్నమయ్య. అంటే భక్తితో చేసే కైంకర్యాలు కర్మ మార్గం కిందకే వస్తాయి. జ్ఞానం కోసం జ్ఞాన సౌపార్జనం కోసం మనం చేసే అధ్యయనం కానీ ధ్యానం కానీ అవి కూడా పవిత్ర కర్మలే. కాబట్టి పరమాత్మకు కర్మ మార్గానికే ఇష్టపడుతున్నాడనే భావన అన్నమయ్య. అంటే మంచి పనులు చేయాలి మనం. అదే మరొక చోట సంకీర్తనలో కూడా చెప్పాడు, సారపు కర్మంబులు కేశవ కైంకర్యములు అని కూడా. అవన్నీ కూడా మనం ఆ అనుసంధానం చేసుకొని గొప్పగా గానం చేశారు. మీరు మంచి వ్యాఖ్యానం చేశారు. మరొక మధుర కీర్తనతో ఇంకొక కార్యక్రమంలో భక్తలోకాన్ని కలుసుకోగలమని మనవి చేస్తూ ఉన్నాను.